లాస్ట్ 2-3 ఇయర్స్ నేను చూస్తున్నాను కదా. చేసి చాలా ఎక్కువైంది, భయం వేస్తుంది అసలు. కానీ మీరు ఇన్ని ఫ్యామిలీ టైప్ సినిమాలు చేశారు కదా, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రిలేషన్స్ లేవండి, ఎస్పెషల్లీ అఫైర్స్ ఎక్కువైపోయినాయి. Offense. పెళ్ళయ్యాక పిల్లల కోసం అంటే పిల్లల్ని చంపి వేరే వాడితో అఫైర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మొగుడిని ఇద్దరు కలిసి చంపిన వాళ్ళు ఉంటున్నారు, అయితే మొగుడు భార్యని పిల్లల్ని చంపి అఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. అసలు ఎటు పోతుందో సమాజం అర్థం కావట్లేదు. సమాజం ఎట్టిపోతుందో, ప్రపంచం ఎట్టిపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. దేనికోసం ఇలా అని చేస్తున్నారు, ఏది చేసినా లాస్ట్ లో వాళ్ళు జైలుకి వెళ్ళి అవును. వాళ్ళు మళ్ళీ సాధించేది ఏమీ లేదు. ఏంటి మరి ఎందుకో తెలియదు, ఎక్కువ అఫైర్స్ ఎక్కువైపోయాయి, ఎక్కువైపోయింది. టూ మచ్ అఫైర్స్. అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నాడు, భయపడుతున్నారు. అంటే అమ్మాయిలు అందరూ డేంజర్ ఉన్నారని చెప్పట్లేదు. అందరూ లేదు, మీరు అన్నట్లుగానే ఇండస్ట్రీలో 70% వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా 70 ఉన్నారు. 70. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిలను చంపేవాళ్ళు, అవును. ఏంట్రా అబ్బాయిలు ఇంత దారుణంగా ఉన్నారని తిట్టాము అందరిని మనం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, Reverse జమ్మలగడ్డ అయింది. బొమ్మలాగా. అవును, రివర్స్ అయింది. మేబీ అది ఆ వాటర్ ఎక్కడైనా ఉందేమో చూడండి, మళ్ళీ తాగారేమో. మీరు చెప్పినట్లు నవ్వు వస్తుంది ఆ న్యూస్ విన్నప్పుడు, ఏంటి ఇట్లా అయిపోతుందని బాధ ఉంటుంది. బాగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది భయం వేస్తుంది.